నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలేరు ఉప ఎన్నికకు ముందు ఈసీ సంచలన నిర్ణయం. కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారిపై బదిలీ వేటు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు. స్వేచ్ఛాయుత పోలింగ్ జరిపించాలని విజ్ఞప్తి. ఖమ్మంలో రేపు తెరాస ప్లీనరీ. సర్వసన్నాహాలు పూర్తి చేసిన గులాబీ దళం. 22 నెలల పాలనపై చర్చ. తెలుగు రాష్ట్రాల్లో మహోద్యమంగా ఇంకుడు గుంతల తవ్వకాలు. టెక్కలి నియోజకవర్గంలో ఒకే రోజు 40,000 తవ్వించిన అచ్చెన్న. విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు రుణాలపై జైకా బృందంతో చంద్రబాబు చర్చలు. త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై రెండో రోజు స్తంభించిన రాజ్యసభ. చర్చ కోసం కాంగ్రెస్ పట్టు, తిరస్కరించిన అధికార పార్టీ. అగ్నికి ఆహుతైన ఫిక్కీ భవనంలో ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాల దగ్ధం. ఆనవాళ్లు లేకుండా పోయిన అరుదైన వస్తువులు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా రిటర్నింగ్ అధికారి సహా కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, ఎస్పీ షానవాజ్ కాసిం, రిటర్నింగ్ అధికారి గణేష్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ మంత్రిగా పనిచేస్తోన్న తుమ్మల నాగేశ్వరరావు పాలేరులో అభ్యర్థిగా పోటీ చేస్తుండగా బదిలీ చేసిన 3 అధికారుల స్థానంలో కొత్తవారి పేర్లు సూచించాలని ఈసీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాహుల్ బొజ్జా, సందీప్ కుమార్ సుల్తానియా, దానకిషోర్ పేర్లను కలెక్టర్ పదవికి, రమారాజేశ్వరి, ప్రకాష్ రెడ్డి, దుగ్గల్ ఎస్పీ పదవి కోసం తెలంగాణ సర్కారు సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజ్యాంగ విరుద్దమైన, అప్రజాస్వామికమైన చర్యలతో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేస్తోందని సీఎస్సీ నదీం జైదీ దృష్టికి తీసుకెళ్లింది. పార్టీ ఫిరాయింపుల చట్టాలు, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తున్నారని తెలిపింది. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టైన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసే విధంగా తెరాస ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నోటా తొలగించే విధంగా రాష్ట్ర ఎన్నిక సంఘాన్ని ప్రభావితం చేశారని, ఈ విషయంలో తమ ఫిర్యాదులను కూడా పట్టించుకోలేదని ఈసీకి అందజేసిన ఫిర్యాదులో వివరించిన కాంగ్రెస్ నేతలు పాలేరు ఎన్నికల్లో విజయం కోసం తెరాస సర్కారు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నారు. పోలీసులు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం పరిపాటిగా మారిందని, ఈ విషయంలో పటిష్ట చర్యలు చేపట్టాలని కోరినట్టు ఈసీతో భేటీ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఖమ్మం మున్సిపాలిటీలో కొంత భాగం పాలేరు అసెంబ్లీ, అక్కడ బై ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇదివరకున్న జెండాలు, హోర్డింగ్లు, పోస్టర్లే తీసేస్తారు. ఇప్పుడు కొత్తగా ఊరు నిండా మరి అధికార పార్టీ రంగులేసుకొని, జెండాలు కప్పుకొని, ఆ పోస్టర్లు వేసుకుంటే ఇది ఏ విధంగా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. అది వాళ్ళు పరిశీలిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో తెరాస తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీకి సర్వం సిద్దమైంది. రేపు జరిగే ప్లీనరీకి 10 జిల్లాల నుంచి 4,000 మంది ప్రతినిధులు ఇప్పటికే ఖమ్మం చేరుకోగా ఎండల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 22 నెలల పార్టీ పాలన, సంక్షేమ పథకాలు, రాజకీయ పరిస్థితులపై ప్లీనరీలో చర్చించనుండగా భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఖమ్మంలో తెరాస ప్లీనరీకి సర్వం సిద్దమైంది. ఖమ్మం నగర శివారు చెరుకూరి మామిడితోట సమీపంలో వేదికను సిద్దం చేయగా 10 జిల్లాల నుంచి 4,000 మంది ప్రతినిధులు ప్లీనరీకి తరలివస్తుండటంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ సందర్భంగా ఖమ్మం గులాబీమయంగా మారిపోయింది. ముఖ్య కూడళ్లన్నీ అధినేత కేసీఆర్ సహా ముఖ్య నేతల చిత్రాల హోర్డింగ్లతో నిండిపోయాయి. 10 జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం ప్రైవేటు అతిథి గృహాలు, వ్యవసాయ క్షేత్రాలు, ప్రైవేటు బడులు, కళాశాలల ప్రాంగణాల్లో బస ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గుర్తింపు కార్డులు ఆహ్వానితులను మాత్రమే ప్లీనరీకి అనుమతిస్తామని తెరాస నాయకులు స్పష్టం చేశారు. అతిథుల కోసం మటన్ దమ్ బిర్యానీ, గోంగూర మటన్, చికెన్ ఫ్రై వంటి మాంసాహార వంటకాలతో పాటు మొత్తం 25 రకాల వంటకాలతో షడ్రసోపేతమైన ఆహారాన్ని అందించనున్నారు. ఉద్యమం సాధించినటువంటి తెలంగాణ
ఆ తెలంగాణని బంగారు తెలంగాణ చేసుకునేటటువంటి పరిపాలనా ప్రక్రియని ఈ ప్లీనరీ సమావేశంలో 15 తీర్మానాల ద్వారా చర్చించి ఆ పథకాలను రేపు రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేయటమే కాకుండా తెలంగాణ సాధించుకున్నటువంటి ప్రజల ఆశలు నెరవేర్చేటట్టుగా ఈ ప్లీనరీ సమావేశం నిర్వహించబడుతుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో రేపు సాయంత్రం జరిగే బహిరంగ సభకు 1,00,000 మంది వస్తారనే అంచనాతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పక్క జిల్లాల నుంచి రప్పించిన పోలీసులు సహా 1,200 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వేసవి ముగిసి వర్షాలు పడేలోపు భూగర్భ జల సంరక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి 10,000 మంది అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఎండల దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఉపాధి హామీ పనులు చేయాలని స్పష్టం చేశారు. ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమాన్ని మరోసారి అభినందించిన చంద్రబాబు నవ్యాంధ్రలోని 1,45,00,000 ఇళ్లలో ఇంకుడు గుంతలు తవ్వితే సత్ఫలితాలను సాధించవచ్చన్నారు. ఒక గ్రామంలో 100 పంట కుంటల తవ్వకం పెద్ద కష్టం కాదన్న ఆయన 10,000 గ్రామాల్లో 10 లక్షల పంట కుంటలను పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. పంట సంజీవనిలో కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు మంచి పురోగతి సాధిస్తే విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలు వెనకబడ్డాయన్న చంద్రబాబు అన్ని జిల్లాల్లో చురుగ్గా పనులు జరగాలన్నారు. నీరు చెట్టు కార్యక్రమం కింద గతేడాది మేలో 670 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది 1,000 కోట్లు ఖర్చు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నాటికి భూగర్భ జలాలు 8 మీటర్ల లోతున, డిసెంబర్ నాటికి 3 మీటర్ల లోతున ఉండేలా నీరు చెట్టు, ఎన్టీఆర్ జలసిరి తదితర జల సంరక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. జలమే జీవం, భూగర్భ జలాల పెంపుతోనే భవిష్యత్ అనే నినాదాలతో ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో మహోద్యమంలా సాగుతోంది. ప్రజలు, అధికారులు, నాయకులు కదిలివచ్చి ఊరూరా పోటాపోటీగా ఇంకుడు గుంతలు తవ్వుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కలిలో ఇవాళ ఒక్కరోజే 40,000 ఇంకుడు గుంతలను తవ్వించి రికార్డు సృష్టించారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన సుజలాం సుఫలాం ఇంకుడు గుంతల నిర్మాణం ప్రజా చైతన్యంతో ఉత్సాహంగా కొనసాగుతోంది. మండుటెండల్లోనూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఇంకుడు గుంతలను తవ్వుతున్నారు. గుంటూరు గ్రామీణ నీటి సరఫరా కార్యాలయ ఆవరణలో ఇంకుడు గుంతను తవ్వారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్ కార్యాలయాల్లో 28 ఇంకుడు గుంతలను తవ్వారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో 30,000 ఇంకుడు గుంతలు, 20,000 పంట సంజీవని నీటి కుంటలు తవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా విజయవాడలో ప్రకటించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఇంకుడు గుంతలు తవ్వారు. కర్నూలు జిల్లా నంద్యాల, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కృష్ణా జిల్లా పెడసనగల్లు, భుజభుజ నెల్లూరులోనూ ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కర్నూలు జిల్లాలోని ప్రతి గ్రామంలో జల సంరక్షణ చర్యలు చేపడతామన్న కలెక్టర్ విజయమోహన్ మొత్తం 30,000 ఇంకుడు గుంతలు తవ్వనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాదరావు జన్మదినం సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వారం రోజుల్లో 10,000 ఇంకుడు గుంతలు నిర్మిస్తామని ఆయన తనయుడు కోడెల శివరాం వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమంలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఇచ్చిన పిలుపుతో ఏపీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు తన నియోజకవర్గం టెక్కలిలో 40,000 ఇంకుడు గుంతలను తవ్వించారు. సంతబొమ్మాళి మండలం జగన్నాథపురం ఉన్నత పాఠశాలలో ఇంకుడు గుంత తవ్వి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన అంతకుముందు ఇంకుడు గుంతలపై అవగాహన పెంచుకోమంటూ ఊరంతా పాదయాత్ర చేశారు. ఆ తర్వాత వాడవాడలా ఇంకుడు గుంతలు నిర్మించారు. నేను 30 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. కానీ ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం ఒక తృప్తిని, ఒక ఆత్మ సంతృప్తినిచ్చింది. ఈరోజు ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయకత్వంలో ఈ నీటి సంరక్షణ గురించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు చైతన్యపరిచి చాలా ఉధృతంగా తీసుకెళ్తున్నారు. ఈనాడు, ఈటీవీ, అదేవిధంగా చైర్మన్ రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈరోజు సుజలాం సుఫలాం కార్యక్రమం కూడా చాలా చక్కగా వాలంటరీగా జరుగుతుంది. ఇంతటి చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఈనాడు సిబ్బందికి కూడా అభినందిస్తున్నాను. ఈటీవీ ఈనాడు ఇచ్చిన స్ఫూర్తితో వచ్చే నెల నుంచి పొలాల్లో నీటి కుంటల నిర్మాణాన్ని చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈనాడు ఈటీవీ నిర్వహిస్తోన్న సుజలాం సుఫలాం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఇంకుడు గుంతలను తవ్వే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. పల్లెల నుంచి నగరాల వరకు, సామాన్యుల నుంచి మంత్రుల వరకు జల సంరక్షణకు మేము సైతమంటూ ఇంకుడు గుంతలను తవ్వుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈటీవీ ఈనాడు ఇస్తున్న స్ఫూర్తితో హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ఇంకుడు గుంతలు వెలుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చెర్లపల్లిలోని రెడ్డి కాలనీలో మేయర్ బొంతు రామ్మోహన్ ఇంకుడు గుంత పనులు ప్రారంభించారు. కుందన్ బాగ్ లోని ఐఏఎస్ నివాస సముదాయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రత్యేక యంత్రంతో ఇంకుడు గుంతను తవ్వించారు. రంగారెడ్డి జిల్లా థరూర్ మండలం స్టేషన్ థరూర్లో నమూనా ఇంకుడు గుంత తవ్విన అధికారులు ఒక్కో ఇంకుడు గుంతకు ప్రభుత్వం 4,400 రూపాయలు సాయం చేస్తోందని ప్రజలకు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద ఇంకుడు గుంత తవ్వేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని 70 దేవస్థానాల్లో 200 ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపడుతున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ దూస రాజేశ్వర్ తెలిపారు. కరీంనగర్ లో శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపం ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మెదక్ జిల్లా సిద్దిపేటలోని తన స్వగృహంలో తెలంగాణ సాగునీటి మంత్రి హరీష్ రావు ఇంకుడు గుంత తవ్వారు. 100% ఇంకుడు గుంతలు తవ్వుకున్న గ్రామ పంచాయతీలకు 2 లక్షల రూపాయలు ప్రత్యేకంగా అభివృద్ది పనులకు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఈనాడు ఈటీవీ సుజలాం సుఫలాం పేరిట యావత్ రాష్ట్రమంతా ప్రజల్ని చైతన్యపరుస్తూ ఇంటింటా ఇంకుడు గుంతలు, ప్రతి పొలం చుట్టూ కూడా ఇంకుడు గుంతలు. సో పడ్డ ప్రతి వర్షపు చుక్కను కూడా మనము కాపాడుకోగలిగితే ఇలాంటి కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలను కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. మా నియోజకవర్గం సిద్దిపేటలో 100% ఇంకుడు గుంతలు నిర్మించాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. 40 రోజులు టార్గెట్గా పెట్టుకుని సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులలో కూడా వచ్చే వారం రోజుల్లోగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని చెప్పి మా అధికారులందరికీ కూడా ఆదేశం ఇచ్చాం. ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరులో ఒకే రోజు 101 ఇంకుడు గుంతలను నిర్మించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని 23 పంచాయతీల్లో 100% ఇంకుడు గుంతలు తవ్వే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధింపుపై రాజ్యసభలో రెండో రోజు తీవ్ర దుమారం రేగింది. కేంద్రంపై విమర్శలు కొనసాగించిన కాంగ్రెస్ ఉత్తరాఖండ్ వ్యవహారంపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇందుకు అధికార పక్షం నిరాకరించగా కాంగ్రెస్ సభ్యుల ఆందోళన మధ్య సభ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే వాయిదా పడింది. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధింపు వ్యవహారాన్ని అస్త్రంగా మలుచుకుని కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్ ఆ దిశగా పోరు మరింత ముమ్మరం చేసింది. రాజ్యసభ సమావేశాల రెండో రోజు కూడా ఇదే అంశంపై వాయిదా తీర్మానమిచ్చిన ఆ పార్టీ ఉత్తరాఖండ్ అంశంపై చర్చకు డిమాండ్ చేసింది. సిపిఎం సభ్యులు ఢిల్లీ జేఎన్యూ కొందరు విద్యార్థులపై చర్యలు తీసుకోవడంపై చర్చకు డిమాండ్ చేయగా 2 అంశాలపై చర్చ చేపట్టడం కుదరదని అధికార పక్షం స్పష్టం చేసింది. ఈ వాదనను కాంగ్రెస్ తోసిపుచ్చింది. Sir, with all respect, I will say that this contention on the part of the government is wrong. 267 does not have any condition. 167 has the condition on sub judice, and 176 short duration discussion also does not have any condition. So this House has every right to discuss and to pass a resolution under 267. What they have done, a murder of democracy in the state of Uttarakhand. ఈ దశలో జోక్యం చేసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉత్తరాఖండ్ వ్యవహారంపై చర్చ విషయంలో ప్రభుత్వ వైఖరిని సమర్థించుకున్నారు. It's never happened in 68 years of independence that presiding officers convert majorities into minorities and vice versa. This is the real breakdown of the constitutional machinery. 35 out of 67 members give in writing that we have voted against a bill, and a presiding officer says the minority is the majority, the majority is the minority, and that is the breakdown of the constitutional machinery. If there is a discussion, we will certainly participate in. The discussion will take place when the proclamation is before the House. The discussion will be on the proclamation. ఈ వివరణపై సంతృప్తి చెందిన కాంగ్రెస్ సభ్యులు సభామధ్యంలోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టగా పలుమార్లు వాయిదా పడిన రాజ్యసభ చివరకు రేపటికి వాయిదా పడింది. అంతకుముందు రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలకు చెందిన సభ్యులను ఉల్లాసంగా పలకరించారు. ప్రతిపక్షాలు కూర్చునే బెంచీల వైపు వెళ్లిన ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకే యాంటోనీ, ఆనంద్ శర్మ, బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా పలువురు ప్రతిపక్ష సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పెద్దల సభకు కొత్తగా ఎంపికైన సర్దార్ సుఖ్దేవ్ సింగ్ థిన్సా, స్వపన్ దాస్ గుప్తా, నరేంద్ర జాదవ్, మేరీకోమ్, సుబ్రహ్మణ్య స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. राज्यसभा के सदस्य पद के कर्तव्यों को पूरी निष्ठा से निभाऊंगा।
రైల్వే శాఖ పనితీరు లోపాలు సరిదిద్దాలని తెరాస ఎంపీ వినోద్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైల్వే శాఖ గ్రాంట్లపై లోక్సభలో జరిగిన చర్చలో మాట్లాడిన వినోద్, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీ ఎక్స్ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ప్రెస్ గా మార్చడానికి దాదాపు 2 ఏళ్లు పట్టిందని వివరించారు. ఈ ఏడాది బడ్జెట్లో ఉదయ్, తేజస్, హంసఫర్, అంత్యోదయ రైళ్లు ప్రకటించినప్పటికీ ఏ ప్రాంతాలకు నడుపుతారో చెప్పలేదని సభ దృష్టికి తెచ్చిన వినోద్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని వివరించారు. Act, sir, they assured that the railway division will be announced in the state of Telangana one more, that is Kazipet, sir. Sir, they also assured us that they will set up a coach factory as well as a wagon factory in Kazipet, sir. But till this, after 3 decades, nothing happened. But the Honorable Minister has to assure this through in this house, sir. విజయవాడ, విశాఖ మెట్రో రైలుకు రుణం త్వరితగతిన మంజూరు చేయాలని జైకా ప్రతినిధుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. అమరావతి వెలగపూడిలో ప్రారంభించిన నూతన సచివాలయానికి వచ్చిన ఆయన పలు దేశాల ప్రతినిధులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. అమరావతి ప్రాంతంలో అత్యాధునిక వైద్య కేంద్రం ఏర్పాటు చేయనున్న యూకే ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి స్థల పరిశీలనకు వెళ్లారు. అనంతరం చంద్రబాబును కలిసిన జైకా ప్రతినిధులు విజయవాడ మెట్రో రైలుపై చర్చించారు. సచివాలయానికి ప్రతిరోజు వచ్చి కొద్దిసేపు సమీక్షలు చేసే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. జైకా వాళ్ళు రోలింగ్ ప్లాన్ లో విశాఖపట్నం మెట్రో, విజయవాడ మెట్రో రెండుమే ఇంక్లూడ్ అయింది. దాని ప్రకారం వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. ఎప్పుడు లోపల కంప్లీట్ చేసి ఇప్పుడు లోపల ఇయ్యగలుస్తారు, దాని గురించి డిస్కస్ చేశారు. తర్వాత ఎగ్జిక్యూషన్ ఎలాగ జరగాలి, ఎందుకంటే జపానీస్ లోన్ ఇప్పుడు టైట్ లోన్ గా ఉన్నది. టైట్ లోన్ ఉన్నప్పుడు జనరల్ కన్సల్టెంట్ ఎలాగ పెట్టుకోవాలి, ఈ విధంగా ప్రొసీజర్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఒక మంచి ప్రోడక్ట్ 2 సిటీస్ కు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి సీఎం గారు అడ్వైజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అంతర్గత రహదారులను సిమెంటు రోడ్డుగా మార్చేందుకు కార్యాచరణ సిద్దం చేశామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పంచాయతీల పనితీరు కనబర్చి ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నామన్న ఆయన 3 నెలల క్రితం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంకు సైతం అవార్డు వచ్చిందని వివరించారు. ఈ ఏడాది మొత్తం 12 అవార్డులు తమ శాఖకొచ్చాయని అయ్యన్న చెప్పారు. నీరు చెట్టు కార్యక్రమాల్లో చెరువుల్లో మట్టి పూడికలు తీయడం కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ వేసవకాలంలో మే, జూన్ నెలలో చెరువులన్నింటిలోని కూడా మట్టి తీసి రాబోయే వర్షాకాలంలో ప్రతి నీటి బొట్టుని కూడా భూమిలో ఇంకే విధంగా చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అవార్డులో పూర్తిగా సహకరించినటువంటి మా సెక్రటరీ గారు కానీ, కమిషనర్ గారు కానీ, మా తాలూకు డిపార్ట్మెంట్ తాలూకు స్టాఫ్ కానీ అందరికీ కూడా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అభివృద్ది ముసుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యేలను తెలుగుదేశంలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ సేవ్ డెమోక్రసీ పేరిట ఢిల్లీ వెళ్లిన జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరులతో సమావేశమై ఏపీలో పరిస్థితిని వివరించారు. చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పేరిట ముద్రించిన పుస్తకాన్ని వారికి అందించారు. 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చి కొనుగోలు చేస్తా ఉంటే ఇంత బ్లాక్ మనీ ఎక్కడిది చంద్రబాబు అని చెప్పి అడగలేని పరిస్థితి. మాకైతే 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక 13 మంది ఎమ్మెల్యేలు పోవడం వల్ల మాకు వచ్చే నష్టం ఏం పెద్ద ఉండదు. ఆ 13 మందికి ఇంకొక 2-3 జత అయినా పెద్ద తేడా పడదు. చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని వేల కోట్ల రూపాయలు, 1,34,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలలో సంపాదిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 31 స్కాములు. ఇంట్లో మొత్తం చంద్రబాబు నాయుడు గారి బినామీలు ఎవరు, వాళ్ళు కొనుగోలు చేసిన పత్రాలు అన్ని స్కాన్డ్ కాపీస్లోనే ఉన్నాయి. పరిశ్రమల శాఖ మరింత సమర్థంగా పనిచేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. పరిశ్రమల శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఈ శాఖ పనితీరుపై సమీక్షించిన కేటీఆర్ తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు దేశంలోని అమల్లో ఉన్న అత్యుత్తమ విధానాలను స్వీకరించేందుకు అధ్యయనం చేయాలన్నారు. గనులు, ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖల బాధ్యతలు కూడా స్వీకరించిన కేటీఆర్ ఆయా శాఖల్లో సమస్యలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. చేనేత, జౌళి శాఖలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రజలకు మేలు జరిగేలా గనుల శాఖ పనిచేయాలన్న మంత్రి అక్రమాలను ఎంత ఎక్కువగా అరికడితే అంత మేలు జరుగుతుందన్నారు. ఈ నెల 28న పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖలపై మంత్రి కేటీఆర్ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉద్బోధించారు. తెరాస ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న ఆయన అందులో భాగంగానే రానున్న విద్యా సంవత్సరం నుంచి 250 గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గిర్మాపూర్, తప్పాన్కుంటలో మిషన్ కాకతీయ పనులు పాలిటెక్నిక్ కళాశాల భవనానికి మరో మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి కడియం శంకుస్థాపన చేశారు.
భానుడి భగభగలకు అల్లాడుతున్న తెలంగాణలో ఈ మధ్యాహ్నం కురిసిన అకాల వర్షం కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీగానే నష్టం చేకూర్చింది. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, మల్లాపూర్, మెట్పల్లి, బోయిన్పల్లి, ముస్తాబాద్, పెద్దపల్లిలో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం కురవగా జగిత్యాల మార్కెట్ యార్డు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం పసుపు తడిసి రైతులకు అపార నష్టం మిగిలింది. పలు ప్రాంతాల్లో మామిడికాయలు రాలి తీవ్ర నష్టం వాటిల్లింది. మెట్పల్లిలో ధాన్యం, పసుపు నీట మునిగాయి. ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు. ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో ఈదురుగాలులకు మామిడి నేలరాలి రైతులకు కడగండ్లు మిగిలాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవ్వగూడలో వ్యవసాయ పనులు చేస్తోన్న భార్గవి అనే మహిళ పిడుగుపడి మృతి చెందింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్, హైత్నగర్, ఆటోనగర్, భాగ్యలత సహా పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవగా వాతావరణం కాస్త చల్లబడింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో 18 కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంలో 2 బంగారు శటగోపాలు చేయించడానికి 72.75 లక్షల రూపాయలు, స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించే సర్వభూపాల, ముత్యపు పందిరి వాహన సేవలకు నూతన వాహనాలు తయారు చేయడానికి 3.86 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఇవాళ జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు. ఇదే సమయంలో పోర్టు కార్మికుల తాత్కాలిక ఉద్యోగుల పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ధర్మకర్తల మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. పద్మావతి మహిళా యూనివర్సిటీకి ₹1 కోటి ఇచ్చేదానికి బోర్డు అంగీకరించింది. బర్డ్ ఆసుపత్రి దేశంలోనే పెద్ద హాస్పిటల్ అవుతుంది. ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉందో దానికన్నా త్రిబుల్ పెరుగుతుందన్నమాట. ఎవరు కూడా ఇంకా 6 నెలలు టైము, సంవత్సరం టైం అనే మాట లేకుండా వెంటనే బర్డ్ దేశ స్థాయిలో పేరు తీసుకొచ్చేదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడమే కాకుండా డాక్టర్లను కూడా ఇంటర్వ్యూ చేయడం, హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లు కూడా పెంచాం. వర్క్ జరుగుతోంది. అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు కావాలనే లక్ష్యంతో ప్రాథమిక ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతున్న హిల్లరీ క్లింటన్ అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే తన మంత్రివర్గంలో మహిళలకు 50% శాఖలు కేటాయిస్తారని ప్రకటించారు. తూర్పు తీరం వెంట ఉన్న 5 ముఖ్యమైన రాష్ట్రాల ప్రాథమిక ఎన్నికలకు ముందు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రజా జీవితమంతా మహిళా హక్కుల కోసమే పోరాడానన్న హిల్లరీ వారు ఉన్నత శిఖరాల్ని చేరేందుకు ఊతమివ్వడానికి సాధ్యమైనన్ని చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. పురుషులు, మహిళల మధ్య వేతనాల చెల్లింపులో ఉన్న అంతరంపై ఆందోళన వ్యక్తం చేసిన హిల్లరీ ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. హిల్లరీ ప్రకటనకు ఒక్కరోజు ముందు మంత్రివర్గ కూర్పుపై ఆమె ప్రచార కార్యక్రమాల నిర్వాహకుడు జాన్ పొడిస్టా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ అమెరికన్ నీరా టాండన్ను హిల్లరీ క్లింటన్ మంత్రివర్గంలో సభ్యురాలుగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పాక్ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాలు పాల్పడే విధ్వంసం, ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతీస్తుందనే విషయాన్ని పాకిస్తాన్ విస్మరించరాదని భారత్ తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ముంబై దాడుల సూత్రధారులు పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి కేసులో దోషులకు శిక్ష పడేందుకు చేపట్టిన దర్యాప్తును వేగవంతం చేయాలని పాకిస్తాన్కు కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి తర్వాత మొదటిసారి భారత్ పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చల్లో ఈ మేరకు కేంద్రం పాక్కు తేల్చి చెప్పింది. హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు కోసం భారత్ వచ్చిన పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్తో సమావేశమై ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అనేక అంశాలపై చర్చించారు. ఇదే సమయంలో పాక్ అపహరించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ అధికారి కుల్భూషణ్ ను దౌత్యపరంగా కలుసుకునే అవకాశం కల్పించాలని కోరినట్టు భేటీ తర్వాత భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. అటు పాకిస్తాన్ మాత్రం మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఇరు దేశాల చర్చలకు కశ్మీర్ని మౌలికాంశంగా పేర్కొన్న పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి ఈ సమస్యను స్థానికుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కరించాలన్నారు. ఇదే సమయంలో బలూచిస్తాన్, కరాచీలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసిన అహ్మద్ చౌదరి సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుళ్లలో ప్రధాన అనుమానితులను విడిపించేందుకు భారత్ చేసిన ప్రయత్నాలపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు చర్చల ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేసిన 2 ప్రతినిధులు తమ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఢిల్లీలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో అమూల్యమైన సంపద అగ్నికి ఆహుతైనట్టు తేలింది. మండీ హౌస్లోని ఫిక్కీ భవనంలో మంటలు చెలరేగిన వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక దళాలు 35 యంత్రాల సాయంతో మంటలార్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అదే భవనంలో ఉన్న ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాలలో ఎన్నో విలువైన వస్తువులు కాలిపోయాయి. 1972లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనశాలలో అరుదైన మొక్కలు, జంతువులు, సహజ వనరులకు సంబంధించిన సమాచారం, ఇప్పటికీ అంతరించిపోయిన కొన్ని మొక్కలు, జంతువుల నమూనాలు ఉన్నట్టు కాలిపోయిన ప్రదర్శనశాలను పరిశీలించిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ చెప్పారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా తమ మంత్రిత్వ శాఖ పరిధి కింద ఉన్న 34 మ్యూజియంలలో భద్రతాపరమైన చర్యలను సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఫిక్కీ భవనం ఘటనపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు.
దేశంలోని వేర్వేరు బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకు పైన ఎగవేసి విదేశాలకు వెళ్లిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకులకు రుణాలు ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా రాజ్యసభ సభ్యత్వం రద్దు చేయాలని నైతిక విలువల కమిటీ సిఫారసు చేసిన మరుసటి రోజే విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలన్నింటినీ బ్యాంకులకు తెలపాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులకు విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలు కూడా వెల్లడించాల్సిందేనని తేల్చి చెప్పింది. సీల్డ్ కవర్లో అన్ని వివరాలు బ్యాంకులకు అందించాలని న్యాయస్థానం సూచించింది. 1,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా విదేశాలకు వెళ్లిపోయిన మాల్యా పాస్పోర్ట్ను రద్దు చేస్తూ ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ కూడా ఆదేశాలిచ్చింది. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు కాస్త పుంజుకున్న వేళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత 2 సెషన్లో 201 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 328 పాయింట్లు ఎగబాకి 26,000 మార్కు పైన ముగిసింది. ఈ ఉదయం 25,605 వద్ద ప్రారంభమైన సూచీ ఆసియా విపణిలో ప్రతికూలతల కారణంగా నష్టాల బాట పట్టి ఓ దశలో 25,549 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ఆ తర్వాత ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగిన వేళ ఐరోపా విపణులు లాభాల్లో ప్రారంభం కావడం సహా మారుతి సుజుకి వంటి సంస్థల త్రైమాసిక ఫలితాలు మదుపరులో ఉత్సాహం నింపిన వేళ కొనుగోళ్లు పెరిగి సెన్సెక్స్ 26,055 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 26,007 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 108 పాయింట్లు లాభపడి 7,963 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.